వెల్కమ్ టు మై టీవీ వార్తల్లోని ముఖ్యాంశాలు. మన్ కీ బాత్ ప్రసంగంలో ప్రధాని వ్యాఖ్యలు. రామజ్యోతిని వెలిగించి దేశం పండగ చేసుకుందన్న మోదీ, దేశ ప్రజలందరి మధ్యలో రాముడే ఉన్నాడని వ్యాఖ్య. 5 కోట్ల మంది ఆంధ్రులను స్టార్ క్యాంపెయినర్లను చేసి వైసీపీని భూస్థాపితం చేయాలన్న చంద్రబాబు, నెల్లూరులో రా కదిలిరా సభలో మాజీ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు. తిరుపతి, చిత్తూరు జిల్లాల కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న షర్మిల, తిరుపతిలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని మోదీని నిలదీసిన ఏపీ పీసీసీ అధ్యక్షురాలు. వివరాల్లోకి వెళ్తే, భారత రాజ్యాంగాన్ని రచించిన వారికి రాముడి పాలనే స్ఫూర్తి అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పరిపాలన ఎలా ఉండాలనేది, ప్రజా సంక్షేమంపై పాలకులు ఎలా శ్రద్ధ పెట్టాలనే విషయాలకు రామరాజ్యమే చక్కటి ఉదాహరణ అని అన్నారు. ఈ మేరకు మన్ కీ బాత్ ప్రసంగంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగంలోని పార్ట్ 3 ప్రారంభంలో సీతారామ లక్ష్మణుల చిత్రాలకు రాజ్యాంగ నిర్మాతలు స్థలం కేటాయించారని గుర్తు చేశారు. తీవ్ర మేధోమథనం తర్వాతే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని, 3వ భాగంలో పౌరుల ప్రాథమిక హక్కులను వివరించారని తెలిపారు. అయోధ్యలో ఇటీవల జరిగిన బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠా కార్యక్రమాన్ని యావత్ దేశం ఓ పండగలా జరుపుకుందని అన్నారు. దేశ విదేశాలలో రామనామం మార్మోగిందని, వసుదైక కుటుంబం అనే భావనను ప్రజలు చాటారని వెల్లడించారు. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ప్రజలందరి మాటలలో మదిలలో రాముడే ఉన్నాడని మోదీ చెప్పారు. मरीजों का जीवन आसान बनेगा, उनकी परेशानी कुछ कम होगी. आप में से कई लोग होंगे जिन्हें इलाज के लिए आयुर्वेद, सिद्धा या यूनानी की चिकित्सा पद्धति से मदद मिलती है, लेकिन इनके मरीजों को तब समस्या होती है जब वो इसी पद्धति के किसी दूसरे डॉक्टर के पास जाते हैं. इन चिकित्सा पद्धतियों में बीमारी के नाम, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నేతల అవినీతి దారుణంగా పెరిగిపోయిందని టీడీపీ చీఫ్, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. అవినీతి నేతలను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. నెల్లూరులో నిర్వహించిన రా కదిలిరా సభలో చంద్రబాబు మాట్లాడారు. వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని గెలిపించేందుకు స్టార్ క్యాంపెయినర్లు ఎవరంటే, వైసీపీ పాలనలో నష్టపోయిన ప్రతి ఒక్కరూ వైసీపీ నేతల బాధితులందరూ టీడీపీ స్టార్ క్యాంపెయినర్లేనని చంద్రబాబు చెప్పారు. టీడీపీ తరపున 5 కోట్ల మంది ఆంధ్రులను స్టార్ క్యాంపెయినర్లుగా మార్చి వైసీపీని భూస్థాపితం చేయాలన్నారు. అధికార పార్టీ నేతలు ప్రతి పనిలోనూ అవినీతికి పాల్పడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. గల్లా జయదేవ్ కంపెనీని రాష్ట్రం వదిలిపోయేలా చేశారని వైసీపీ నేతలపై ఆరోపణలు గుప్పించారు. అనేక మంది ఈ నెల్లూరు జిల్లాలో నుంచి రాజకీయాలకు వచ్చారు. వాళ్ళందరినీ చూస్తే నాకు అనిపిస్తుంది, రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడు కూడా నెల్లూరు జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది. అలాంటి సింహపురిలో రా కదిలి రా అంటే మీరు సింహంలాగా గర్జిస్తూ ఇక్కడికి వచ్చారు. మాకు కూడా కొంత ఆలస్యం అయింది. దారిలో ఎక్కడ చూసినా జనమే జనం, రోడ్లన్నీ కూడా బ్లాక్ అయిపోయినాయి. అందుకే కొంత ఆలస్యంగా కూడా వచ్చాం. కానీ మంచి మధ్యాహ్నం మీ ఉత్సాహం చూస్తా ఉంటే అనుమానమే లేదు, 10 సీట్లు 2 పార్లమెంట్లు మనవే. తెలుగుదేశం, జనసేన కూటమి ఈ జిల్లాలో కాదు, రాష్ట్రంలో కూడా మనం గవర్నమెంట్ ఫామ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది చారిత్రక అవసరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడే ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడారు. ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తిరుపతి, చిత్తూరు జిల్లాల కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు. తిరుపతిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇచ్చిన మాటను ఒక్కటి కూడా మోదీ నిలబెట్టుకోలేకపోయారని షర్మిల విమర్శించారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదాతో 90% నిధులు తామే ఇస్తామని మోదీ ప్రకటించారని, ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు.
10 ఏళ్లైనా ఇంతవరకు ఏపీకి రాజధాని లేదన్నారు. చంద్రబాబేమో అమరావతి రాజధాని అని, సింగపూర్ చేస్తానని 3D సినిమా గ్రాఫిక్స్ చూపించారని, జగనన్న గారేమో తనకు 1 సరిపోదు 3 కావాలని మొత్తం గందరగోళం చేశారని ఆరోపించారు. ఆఖరికి ఒక్క రాజధాని కూడా లేదని, రాష్ట్రంలో ఏ నగరంలోనూ ఒక మెట్రో కూడా లేదని ఆరోపించారు. దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా మెట్రో లేదు అంటే అది ఒక్క ఏపీలోనేనని ఆమె విమర్శించారు. గారేమో అమరావతి రాజధాని అని, సింగపూర్ చేస్తానని 3D గ్రాఫిక్స్ సినిమాలు చూపించాడు. జగనన్న గారేమో మాకు 1 సరిపోదు మాకు 3 కావాలి అని మొత్తం గందరగోళం చేశారు. ఆఖరికి మనకు ఒక్క రాజధాని కూడా లేదు, ఒక్కటి కూడా ఒక మెట్రో లేదు, విశాఖపట్నంలో లేదు, విజయవాడలో లేదు. దక్షిణ భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్రంలోనైనా మెట్రో లేదు అంటే అది ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే. అంత తీసిపోయామా? మాకు స్పెషల్ స్టేటస్ లేదు, మాకు పోలవరం లేదు, మాకు రాజధాని లేదు, మా బిడ్డలకు ఉద్యోగాలు లేవు, మా రైతులకు భరోసా లేదు. మరి మాకు ఏం మిగిల్చారు? మరి మీరు సమస్తము దోచేసుకుంటే మీరు కేడీలుగాక మీరు మోడీ ఎలా అవుతారు అని అడుగుతున్నాం. మన రాష్ట్రానికి ఇంత అన్యాయం చేసినా కూడా, మోడీ గారు మన రాష్ట్రానికి ఇంత అన్యాయం చేసినా కూడా, వెన్నుపోటు కాదు కదా మన కడుపులో పొడిచినా కూడా, ఇప్పుడున్న అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ అయినా ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ పార్టీ అయినా మొత్తం మోడీకే ఉడిగలు చేస్తున్నారు, వారికే బానిసలయ్యారు. ఎందుకు అని అడుగుతున్నాం. ఆంధ్రప్రదేశ్లోని మంగళగిరి నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మార్చేశామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. నియోజకవర్గం మొత్తం పసుపుమయంగా మారిందని, అధికార పార్టీ వైసీపీ కనుమరుగైందని అన్నారు. ఈ మేరకు మంగళగిరిలో జరిగిన ఓ కార్యక్రమంలో వైసీపీ నేతలు పలువురు టీడీపీలో చేరారు. పార్టీ కండువా కప్పి నారా లోకేష్ వారిని టీడీపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, ఇన్ని రోజులు మంగళగిరి నియోజకవర్గాన్ని పట్టించుకొని ప్రభుత్వం ఇప్పుడు ఇళ్ల పట్టాలు ఇస్తామంటూ హడావిడి చేస్తుందని మండిపడ్డారు. అధికార పార్టీ చేస్తున్న ఈ హడావిడిని ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికలలో ఆ పార్టీకి తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. మరో 72 రోజులలో ఆంధ్రప్రదేశ్ మొత్తం పసుపుమయం కాబోతుందని అన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధి బాధ్యతను తాను తీసుకుంటానని చెప్పారు. రాష్ట్రం మొత్తం మంగళగిరి వైపు చూసేలా నియోజకవర్గాన్ని మార్చి చూపిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఒక్క ఇల్లు గట్ల, ఒక డ్రైన్ సరిగేలా, ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా అందరూ అడిగే సమస్య ఒకటే, కనీసం మా డ్రైన్లు బాగు చేయండి అని. ఎన్నికల ముందల కొండ పోరంబోకు కానివ్వండి, అటు ఇరిగేషన్ భూమి కానివ్వండి, ఎండోమెంట్ భూమిలో దశాబ్దాలుగా మీరు నివసిస్తున్న భూముల్లో అన్ని రెగ్యులరైజ్ చేస్తానని హామీ ఇచ్చారు. కానీ ఒక్క భూమి కూడా చేయలేదు తల్లి. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని హడావుడిగా కావాలని ఏదో పట్టాలు ఇస్తామని ఫేక్ పట్టాలు సృష్టిస్తుంది ప్రభుత్వం. ఏం పర్వాలేదు, 72 రోజులు ఓపిక పట్టండి. ప్రతిపక్షంలోనే మీకోసం నేను ఇంత సేవ చేశానంటే, రేపు అధికారం వచ్చిన తర్వాత మొత్తం ఆంధ్ర రాష్ట్రమే మంగళగిరి వైపు చూసి అమ్మా ఇంత అభివృద్ధి జరుగుతుందా అని చూసే విధంగా చేసే బాధ్యత నాదని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ, వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటంలో భాగంగా జనసేన ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పెదగంటేడ, నడుపూరు, పైడిమాంబ అమ్మవారి ఆలయాలలో పూజలు నిర్వహించి అనంతరం ర్యాలీని ప్రారంభించారు. పార్టీ పీఏసీ సభ్యుడు కోన తాతారావు ఈ సందర్భంగా మాట్లాడుతూ, వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రం అన్నిటా వెనకబడిందని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తుంటే కనీసం మాట్లాడని ముఖ్యమంత్రి జగన్ ఈ రాష్ట్రానికి అవసరమా అని ప్రశ్నించారు. గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటాను సైతం అమ్మేశారని ఆరోపించారు. పార్టీని బలోపేతం చేస్తూ జన సైనికులలో ఉత్సాహాన్ని నింపడం కోసమే ర్యాలీ చేపట్టామని తెలిపారు. ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడమే జనసేన ప్రధాన ఉద్దేశాన్ని చెప్పారు. నడుపూరు నుంచి ప్రారంభమైన ర్యాలీ నెల్లిముక్కు, పెదగంటేడ, బీసీ రోడ్, కొత్త గాజువాక, పాత గాజువాక, ఆటోనగర్, బీహెచ్పీవీ మీదుగా షీలానగర్ వరకు కొనసాగింది. వేలాదిగా తరలివచ్చిన జన సైనికులతో రోడ్లన్నీ నిండిపోయాయి. ఈ కార్యక్రమంలో పార్టీ కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి, నాయకులు గడసాల అప్పారావు, గంధం వెంకటరావు, తిప్పల రమణారెడ్డి, ముమ్మన మురళి, లంకల మురళీదేవి తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షులు మురళి గారు, కాదా శ్రీనివాస్ గారు, రామారావు గారు, గంధం వెంకటరావు పైన, పవన్ కళ్యాణ్ గారి పైన అభిమానంతో
తరలి వచ్చినటువంటి భారీ ర్యాలీకి మా జన సైనికులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, మేము ప్రత్యేకంగా ఈ బైక్ ర్యాలీలు అనేటువంటి ఉద్దేశం ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం వచ్చిన 4 సంవత్సరాల 8 నెలల్లో వారు అన్ని రంగాల్లో వైఫల్యం చెందడమే కాకుండా అన్ని వర్గాలకి అన్యాయం చేసే విధంగా ఉన్నారు. ఇక్కడ చూసినట్లయితే స్టీల్ ప్లాంట్ అనేటువంటిది అతిపెద్ద కర్మాగారం, దాని మీద ఆధారపడి గాజువాక నియోజకవర్గం ఉంది. స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తూ ఉంటుంటే రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్రజా అవసరాల కోసం ఉంచిన ఖాళీ స్థలంలో అక్రమ నిర్మాణం జరుగుతున్న విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవటం లేదని జీవీఎంసీ 70వ వార్డు చట్టివానిపాలెంకి చెందిన శ్రీకృష్ణ మెయిన్ రోడ్ బిల్డింగ్ ఓనర్స్ అసోసియేషన్ మరియు గ్రామ కమిటీ ప్రతినిధులు ఆరోపించారు. గ్రామకంఠం చెరువు జాగాలో నిర్మాణం చేయొద్దని చెప్పినా వినిపించుకోకుండా స్థానిక కార్పొరేటర్ అండతో నిర్మాణం సాగిస్తున్నారని ఆరోపించారు. జిరాయితీ సర్వే నెంబర్ 79/1 నెంబర్ను చూపించి 78/1లో అనాధికార నిర్మాణం చేస్తున్నారని, దీనిపై గ్రామం అంతా ఒక్కటే నిలదీసిన మొండిగా నిర్మాణం సాగిస్తున్నారని అన్నారు. ఈ విషయంలో పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిగినట్లు తెలిసిందని స్థానిక నాయకులు చట్టి గోపి, చట్టి అప్పారావులు తెలిపారు. ఈ సమావేశంలో తమ్మునాయుడు, కె నాగేశ్వరరావు, ఆర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి న్యాయం చేస్తామని చెప్తే ఆ విషయం అక్కడితో అయిపోయింది. మళ్ళీ రీసెంట్గా ఈ స్థానిక నాయకులు కార్పొరేటర్ అండర్ చూసుకొని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయడం స్టార్ట్ అయింది. మేము పోరాడేది కానీ మా సులభం కోసం కాదు, ఇది గ్రామానికి ఉపయోగపడుతుంది. చిన్న గ్రామం, ఇరుకు రోడ్లు అయిపోయి అన్నీ కూడా ఇది ఆలయాలు ఉన్నాయి, సచివాలయం ఉంది. పై అధికారులు కూడా వచ్చినప్పుడు ఏంటంటే ఎటుపక్క రావాలో తెలియట్లేదు, వాహనాలు రావడానికి ఇబ్బంది పడుతుందని మేము పోరాటం చేస్తాం తప్ప వాళ్ళ మీద వేరే కక్ష లేదు. వాళ్ళు ఇప్పుడో తాత ముత్తాతల నుంచి ఆ ప్లేస్ అనేటప్పుడు ఏంటంటే అది ఆల్రెడీ ఏపీఎస్లో పోవడం జరిగింది. ఉన్నదంతా గ్రామకంఠం తాలూకా చెరువు తాలూకా స్థలం అది. ఆ తర్వాత కూతుర్లిద్దరు సునీత అండ్ సత్య అని వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. నిన్న మేము వెళ్ళి మామూలుగా అడిగాం, ఇది మంచి పద్ధతి కాదు, ఎందుకు ఇలా చేస్తున్నారు, ఇది గ్రామానికి సంబంధించింది కదా అంటే, లేదు మా భూమి అక్కడ పోయింది, మేము అక్కడే మా ల్యాండ్ ఉంది, కొంత 100 గజాలు ఉండిపోయింది, దానివల్ల మేము ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తాం, ఎవరు చెప్పినా కూడా మేము ఉరుకురు చందుతో మాట్లాడాం. చందు మాకు గట్టి హామీ ఇచ్చాడు, రేపు ఎమ్మెల్యే కూడా గెలిచిన తర్వాత మీరు మా సంగతి ఏమంటే మేము చూపిస్తాం అని మమ్మల్ని బాగా బెదిరించడం జరిగితే మేము నిన్నేమో కమిషనర్ దగ్గరికి వెళ్ళాం, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాం, ఏసీపీ గారి దగ్గరికి చెప్పినా కూడా అధికారులు మరి స్పందించలేదు. మరి నిన్న సెలవునో ఏమనో రాలేదు. ప్రస్తుత రాజకీయాలపై అసంతృప్తి ఉందని, అందుకే రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నానని ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. 24% పార్లమెంట్లో వ్యాపారవేత్తలు ఉన్నారని చెప్పారు. ప్రభుత్వంపై పోరాడితే వ్యక్తిగతంగా వ్యాపారాలను దెబ్బతీసే అవకాశం ఉందని, అయినా భయపడకుండా చట్టబద్ధంగా పోరాటం చేస్తున్నానని చెప్పారు. ఆనెస్ట్గా ఉండే నాయకులు రాజకీయాలకు వస్తే సైలెంట్గా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. గెలిచి పార్లమెంట్లో సైలెంట్గా కూర్చోవడం తన వల్ల కాదన్నారు. 2024 ఎన్నికలలో పోటీ చేయనని, కుటుంబ సభ్యులు శ్రేయోభిలాషుల సలహాతో ఈ నిర్ణయం తీసుకుంటున్నానని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఫుల్ టైం పొలిటీషియన్స్గా ఉండలేను కాబట్టి వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబ సభ్యులతో కాలం గడుపుతానన్నారు. అమ్మగారు గల్లా అరుణ్ కుమారి గారు అమెరికాలో 16 ఏళ్ళు పనిచేసిన తర్వాత ఇండియాకు తిరిగి వచ్చి ఆమె కూడా ఇక్కడ పాలిటిక్స్లో చేరేది జరిగింది. నేను 1992లో తిరిగి వచ్చినప్పుడు ఆమె అప్పుడు ఎమ్మెల్యేగా ఉండింది. 4 times ఎమ్మెల్యేగా చేసింది. 2 సార్లు సీనియర్ మినిస్టర్గా కూడా రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో, అట్లాగే రోసయ్య గారి క్యాబినెట్లో, కిరణ్ కుమార్ రెడ్డి గారి క్యాబినెట్లో పనిగా చేసింది. మా తాతగారు 50 సంవత్సరాలు రాజకీయ చరిత్ర ఉంది మా తాతగారికి. బిఫోర్ ఇండిపెండెన్స్ నుంచి ఆయన ఫ్రీడమ్ ఫైటర్గా, ఒక ఫార్మర్గా, ఫిలాసఫర్గా, టీచర్గా, సోషల్ వర్కర్గా, పోయిట్, ప్లే రైట్, నావలిస్ట్, లెజిస్లేటర్, పార్లమెంటేరియన్, రాజ్యగురు ఇవన్నీ పాటించారు. అంటే 50 సంవత్సరాలు పాలిటిక్స్ చేస్తూ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు పిల్లలుగా. ఎందుకంటే డెమోక్రాటిక్ సెటప్లో 3 బ్రాంచెస్ ఉన్నాయి, మీకు అందరికీ తెలుసు. లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియల్. ఇంత ముందుకు వెళ్ళిపోతే గుంటూరు, ప్రకాశం, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల బహుజన పార్టీల జేఏసీ ముఖ్య కార్యకర్తల సమావేశం
గుంటూరులో నిర్వహించారు. ముఖ్య అతిథిగా సమైక్య చైర్మన్ జైభీం నాగేశ్వరరావు పాల్గొని మాట్లాడారు. బహుజనుల హక్కులను కాలరాస్తున్న పార్టీలకు తగిన గుణపాఠం చెప్తామని అన్నారు. వచ్చే ఎన్నికలలో అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అభ్యర్థులను నిలబెడతామని చెప్పారు. గత టీడీపీ, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వాలు బహుజనులపై ఎలాంటి ప్రేమ చూపలేదని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సమస్యలపై అలుపెరగని పోరాటం సాగిస్తామని తెలిపారు. ఈరోజు గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, ప్రకాశం సెంట్రల్ జోన్ యొక్క సమావేశం అనేటువంటి జరిగింది ఇక్కడ. ఈ సందర్భంగా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా యాక్టివ్ కార్యకర్తలుగా ఉన్నటువంటి వాళ్ళతో ఇక్కడ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్నటువంటి ప్రధాన నిర్ణయాలు 21వ తారీఖు విజయవాడలో ఏ నిర్ణయాలు అయితే తీసుకున్నారో అలానే 175 నియోజకవర్గాల్లో, అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయాలని, 25 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో కూడా పోటీ చేయాలని, ఇందులో బీసీలు వాటా బీసీలకి, ఎస్సీలు వాటా ఎస్సీలకి, ఎస్టీలు వాటా ఎస్టీలకి, మహిళలకు కూడా దాదాపు సగం ప్రాతినిధ్యం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం. ఓసీలు కూడా కొంతమందికి వచ్చినట్టయితే వాళ్ళకు కూడా కొన్ని సీట్లు కేటాయించేదానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రాష్ట్రంలో మా యొక్క శక్తిని ఏదైతే ఈరోజు రాష్ట్రంలో ఇద్దరూ కలిసి నాటకం ఆడుతున్నారో, అటు చంద్రబాబు ఇటు జగన్ ఏమైతే నడుపుతున్నారో ఈ రెండు నాటకాలని కూడా ఖచ్చితంగా ఛాలెంజ్ చేసేదానికి మేము బయలుదేరుతున్నాం. ముఖ్యాంశాలు మరోసారి. మన్ కీ బాత్ ప్రసంగంలో ప్రధాని వ్యాఖ్యలు. రామజ్యోతిని వెలిగించి దేశం పండగ చేసుకుందన్న మోదీ, దేశ ప్రజలందరి మధ్యలో రాముడే ఉన్నాడని వ్యాఖ్య. ఐదు కోట్ల మంది ఆంధ్రులను స్టార్ క్యాంపెయినర్లను చేసి వైసీపీని భూస్థాపితం చేయాలన్న చంద్రబాబు, నెల్లూరులో రా కదిలిరా సభలో మాజీ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు. తిరుపతి, చిత్తూరు జిల్లాల కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న షర్మిల, తిరుపతిలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని మోదీని నిలదీసిన ఏపీ పీసీసీ అధ్యక్షురాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు.